పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు ధ్యానించుకొని పరీక్షించుకొని సరి చేసుకొని బలలో యోగ్యంగా మనం పాలు పొందబద్దులు వింటున్నాం. కీర్తనలు 119వ కీర్తన 174 వచనం చదువుకుందాం. 119, 174. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, ఇంతవరకు నీ ప్రజలు మిమ్మల్ని ఆరాధించారు, స్తుతించారు, గణపరిచారు. అందుని బట్టి స్తోత్రం తండ్రి. నీ ప్రజలు నేను కూడా చేరి స్తుతించడానికి నాకు కూడా ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. నా క్రియల ద్వారా నాకు రక్షణ కాలేదు, కానీ మీరు నన్ను ప్రేమించి కేవలము కనికర చూపి మీ యొక్క ఉచితమైన కృప ద్వారా మీరు నన్ను రక్షించారు. అందుని బట్టి స్తోత్రం తండ్రి. గతంలో రక్షణ ఇవ్వడం మాత్రమే కాకుండా తండ్రి, నాయన ఆ రక్షణను కొనసాగించటంలో మీరు కృప చూపుతున్నారు. నాయన మీ యొక్క వాక్యమును బట్టి, ప్రార్థన బట్టి, మీ రక్తాన్ని బట్టి, మీ నామమును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి నాయన మీరు నన్ను ప్రతిదినము తండ్రి పరిశుద్ధపరుస్తున్నారు. అందుబడి స్తోత్రం తండ్రి. అంత మాత్రం కాదు, మీరు మరలా వచ్చినప్పుడు నిత్య రక్షణను, పరిపూర్ణమైన రక్షణను, నిత్య మహిమను నాయన మీరు నాకు ఇవ్వనంటున్నారు. మీతో కూడా నేను కూడా మహింపపరచబడతారు మీరు మాకు సెలవిచ్చారు. అందును బట్టి కూడా నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మేము మరొకసారి బల దగ్గరికి వచ్చుంటున్నాం. ఇదేదో అలవాటుగా మేము పాల్గొనకుండా నాయన వాక్య విని సరి చేసుకొని నాయన యోగ్యంగా బలలో పాలు పొందడానికి మీరు మమ్మల్ని సిద్ధపరచమని, మా తలంపులు అటు ఇటు వెళ్లకుండా వాక్యం మీద గమనం ఉంచగలరు సాయం చేయండి. నిష్ప్రదాసుని నన్ను కూడా మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి మీ మాటలు వెల్లడి చేయమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చదివిన లేఖన భావంలో యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను అన్నది. ఆశపడడం వేరే, మిగులు ఆశపడడం వేరే. దేని కొరకంటే ఆ రక్షణ కొరకై. కనుక మనకు రక్షణ ప్రవిచ్చాడు, అది 3 కాలాలకు సంబంధించింది అని మనం ఆరాధనలో ఆల్రెడీ మనం విన్నాం. కనుక మానవునికి దేవుడిచ్చినది అన్నిటికంటే శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే అది రక్షణ మాత్రమే. దేవుని వాక్యం రాయబడింది, ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని ఉంది. ఒక వ్యక్తికి చెప్పాడంటే, ఏమని చెప్పాడంటే, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళు, నువ్వు ఎంత దూరం పరిగెత్తితే అంత భూమి నీకే ఇచ్చేస్తాను, రాసిస్తాను అన్నాడంట. ఇది సండే స్కూల్ స్టోరీ. సరే, ఈ వ్యక్తి పరిగెత్తుతున్నాడంట. ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకోండి, ఇక్కడ నుంచి నంద్యాల వరకు అనుకోండి, లేకపోతే ఇటు నుంచి ఆత్మకూరు వరకు అనుకోండి. సో కొద్ది దూరం పరిగెత్తాడు, 5-6 కిలోమీటర్లు. మళ్ళీ రిటర్న్ రావచ్చు కదా. అరే, ఇంకా ముందుకెళ్తే అది నాకే వస్తుందేమో, ఇంకా ముందుకెళ్తే అది నాకు వస్తుందేమో, ఇంకా ముందుకెళ్తే అది నాది. పరిగెత్తి 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 ఆశ ఇంకా ఎందుకు వదులుకోవాలి? ఇంకొంచెం మరిగితే ఇంకొంచెం వస్తుందేమో, ఇంకొంచెం పరిగెత్తి ఇంకొంచెం స్థలం వస్తుందేమో, ఈ ప్రాపర్టీ అంతా నాదైతుందేమో అని పరిగెత్తి పరిగెత్తి పొద్దున పరిగెత్తి స్టార్ట్ చేసి సాయంత్రం వద్దు పరిగెత్తి 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 కింద పడిపోయి చచ్చిపోయాడు. ఇప్పుడు అతడు పరిగెత్తిన స్థలం అంతా అతందే. ఇప్పుడు ప్రారంభమైంది. ఏం చేసుకుంటాడు? ఏం చేసుకోలేడు, ఒక్కరోజు కూడా అనుభవించలేడు. ఏం లాభం? అలాగే ఒక వ్యక్తి జీవితంలో రక్షణ లేకుండా అతడు ఎంత సంపాదించినా, అతనికి ఎంత ఆస్తి ఉన్నా కూడా ఏం ప్రయోజనం? కనుక రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ భూలోకి సంబంధించింది మాత్రమే కాదు, ఇది నిత్యత్వానికి సంబంధించింది. అంటే ఈ లోకాన్ని విడిస్తే సదాకాలము దేవునితో కూడా ఉంటాం. కనుక అది రక్షణ. ఎందుకు దీన్ని మొదటి పేతురు పత్రికలో ఆత్మరక్షణ పొందుతూ అంటే మనలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక కూడా ఉంది. క్రీస్తు రాకడ సమయంలో మీ శరీరము, ప్రాణము, ఆత్మ నిందారహితంగా ఉండాలి. మనలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, మూడోది ఏముంది? ఆత్మ కూడా ఉంది. కనుక జంతువులకి ఏమంటే అంటే శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉండదు. ఆత్మ ఉండదు కాబట్టి దానికి క్రియేటివిటీ ఉండదు. ఉదాహరణకు పులింది అనుకోండి, 6000 సంవత్సరాల క్రితం దేవుడు చేసినప్పుడు అది ఎట్లా వేటాడి
పచ్చి మాంసం తిని రక్తం తాగుతుందో 6000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అట్నే వేటాడి అట్నే పచ్చి మాంసం తిని రక్తం తాగుతుంది. అంతే, వెరైటీస్ ఏం లేవు. అదే మానవుడైతే ప్రారంభ దినాలు అలాగే చేసేవాడు, తర్వాత దాన్ని కాల్చుకొని తినేవాడు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్తే 100 వెరైటీస్ వస్తాయి. కనుక ఇప్పుడు మనం పేరు పెడతాము, 2 కూరలు మాట్లాడుకుంటున్నాయి అంటే ఏమని అంటే, సో మనకెప్పుడు పేరు పెడతారు అంటే, అప్పుడు అన్నదంట మనం బతుకున్నాక మనకు పేర్లు పెట్టరు, మనం చచ్చిపోయినాక అప్పుడు పేర్లు పెట్టుకుంటారు. ఏమని, చికెన్ 65, 75, చికెన్ తండూరి, లెగ్ ఫ్రై, తర్వాత తండూరి, ఇంకా చాలా పేర్లు చచ్చిపోయినాక పెడతారు కూరలకు పేర్లు, మనకు బతికినప్పుడు పేర్లు పెడతారు. అట్లా ఒక్క దానిని మనం 100 రకాలుగా వండుకొని తింటున్నాం. ఎందుకు? మనలో ఏముంది, ఆలోచన శక్తి ఉంది, క్రియేటివిటీ ఉంది, దైవచింతన ఉంది, రేపు భవిష్యత్తు గురించిన ప్రణాళిక మనకుంది. ఇవన్నీ కూడా ఆత్మకు ఉండే లక్షణాలు. ఆత్మ చనిపోదు, ఆత్మకు మరణం లేదు. కనుక ఈ ఆత్మ ఎల్లప్పుడూ జీవించుండి, శరీరం చనిపోతుంది, శరీరం చిన్నగా ఉంటుంది, పెద్దగా అవుతుంది, వృద్ధాప్యం అయితే ముడతలు వస్తాయి, కృషించిపోతే చనిపోతుంది. కానీ ఆత్మకు మరణం లేదు. ఈ ఆత్మ సృష్టి కంటే ముందే దేవుని దగ్గర ఉన్నది. అందుకని ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెడలిపోయానని ఈ ఆత్మ సదాకాలం ఉండేది. కనుక ఆత్మరక్షణ అంటే అర్థం ఏంటంటే, మనలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో, పరిశుద్ధాత్ముడు వేరే, మన ఆత్మ వేరే. ప్రతి మానవులో ఆత్మ ఉంటుంది, రక్షించబడిన వారిలో వాళ్ళ ఆత్మ ఉంటుంది, నెక్స్ట్ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉంటాడు. అలాగే ఈ ఆత్మ అనేది దేవుని వల్ల కలిగింది. ఆత్మరక్షణ అంటే అర్థమైందంటే, ఈ యొక్క ఆత్మ యుగంలో నరకంలో పడకుండా దేవుడు అక్కడి నుంచి తప్పించి నిత్యత్వంలో ప్రభుతో కూడా ఉండేటట్టు చేస్తారు. అందుకే దీన్ని ఆత్మరక్షణ అంటారు. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే రాయబడింది, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. ఒక వ్యక్తికి రక్షణ పొందాలి అని ఆశ ఉండాలి. కనుక ఏం చేద్దాము, ఏం చదువుకుంటాము, ఏం చేస్తాము, ఏం తిన్నాము, ఎట్లా సెటిల్ అవుదాము, ఇవన్నీ తర్వాత సెకండరీ. ముందు ఆ రక్షణ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే రక్షించబడిన మనము కూడా ఎప్పుడు ప్రభు వస్తాడా, ఎప్పుడు మనం కొనిపోబడతామా, ఎప్పుడు నేను ఆయనతో కూడా ఉండాలా, ఎప్పుడు నేను ఈ నిత్య రక్షణను నేను పరిపూర్ణంగా పొందాలా అన్న ఆశ కూడా మనకున్నారు. రెండోసారి ఆయన ఎందుకు వస్తాడంటే రక్షణ నిమిత్తం వస్తాడని మనం ఆల్రెడీ హెబ్రీ 9లో చదువుకున్నాం. కనుక మన ఆశ మన రక్షణ విషయమై ఆశ కలిగి ఉండాలి. అందుకనే రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యం రాయబడింది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుంటావు. ఇచ్చిన రక్షణ మనము నిర్లక్ష్యము చేయకూడదు. కనుక దానిని భయముతో వణుకుతో ఈ రక్షణ మనము ప్రభొచ్చేంత వరకు, మన పరిపూర్ణ రక్షణ పొందేంత వరకు దీనిని కొనసాగించుకోవాలి అని దేవుని వాక్యం రాయబడింది. ఏదో గతంలో రక్షించబడ్డాము, బాప్తీసం తీసుకున్నాము, ఇంకా ఏం చేసినా పర్లేదు పరలోకానికి వెళ్తానని అనుకోద్దండి. అందుకే నేను మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి. రక్షణ విషయంలో భయం ఉండాలి, రక్షణ విషయంలో వణుకుండాలి. అయ్యో నేను తప్పిపోతానేమో, అయ్యో నేను విడవబడతానేమో, అయ్యో నేను మళ్ళా వెనక్కి వెళ్ళిపోతానేమో అని భయము వణుకు ప్రతి విశ్వాసికి రక్షణ విషయంలో ఉండాలి. అందుకని రక్షణ విషయంలో మిగుల ఆశ కలిగి మనము దాని కొరకై ఎదురు చూసి దాన్ని పొందాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక రక్షణ విషయంలోనే కాదు, ఇంకా దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. ఏ విషయంలో మనము ఆశ కలిగి ఉండాలి దేవుని బిడ్డలంగా చూద్దాం. మొదటిగా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:12 మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక చదవండి. ఇక్కడ మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించుచున్నాము. మీ చేతులతో పనిచేయట యందు ఆశ కలిగి ఉండవాలనని
మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కనుక పౌలు ఏమని హెచ్చరిస్తున్నా అంటే, మీ చేతి పనులతో పని చేయుట యందు ఆశ కలిగి ఉండాలి. కనుక మన చేతులతో కష్టపడడం అనేది మనము చేయవలసిన వారమన్నాం. కనుక ఒక వ్యక్తి ఎక్కువ కాలం బ్రతకాలంటే ఒక ప్లాన్ చెప్తాను, వినండి. వింటున్నారా? ఒక వ్యక్తి ఎక్కువ కాలం బ్రతకాలి, లేక ఎక్కువ రోగాలు రాకుండా ఉండాలంటే ఆ వ్యక్తికి ప్రతిరోజు కష్టపడి ప్రతిరోజు చెమట కారుస్తే ఆ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉంటాడు, ఆ వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు బతుకుతాడు. ఇప్పుడున్న జనరేషన్ గురించి చెప్తున్నా, అంటే మా పిల్లల తరం గురించి చెప్తున్నా. నా వయసున్న పెద్దల గురించి నేను చెప్పట్లేదు. ఇప్పుడున్న తరం ఏంటంటే వాళ్ళకు ఒక్కరికి కూడా చెమట పట్టదు. నాకెళ్ళి చూస్తున్నారు. ఇప్పుడున్న యూత్కి ఏం పట్టదు చెప్పండి? చెమట పడ్డదు. స్కూల్కి వెళ్ళాలంటే కరెక్ట్ ఇంటి ముందు బస్సు సాగాలి, బస్సు ఎక్కుతారు, మళ్ళీ స్కూల్ దగ్గర బస్సు దిగుతారు, కాలేజ్ దగ్గర బస్సు దిగుతారు, మళ్ళీ అక్కడ దిగితే మళ్ళీ ఇక్కడ. మనం చదువుకునేటప్పుడు కాదండి, చాలా మైళ్ళు నడిచెల్లి కూడా చదువుకున్నాను. నేను కూడా ఇంటర్ వరకు ద్రోణాచలం చదువుకున్నాను. కొత్తపేట ఇంటికి జూనియర్ కాలేజ్ ఊరు బయట ఉంటుంది. సైకిల్ కూడా లేవు, నడిచి వెళ్ళి నడిచి వచ్చేవాళ్ళం. కనుక ఈరోజు అంత దూరం మన పిల్లలు వెళ్తారా నడిచి అంటే వెళ్ళరు. ఒకవేళ మీరుంటే సంతోషమే లేండి. కానీ ఈ దినాల్లో వ్యక్తులకు ఏం పట్టట్లేదండి, చెమట పట్టదు. వచ్చి కూర్చోవడం కూడా కరెక్ట్ ఫ్యాన్ కింద వచ్చి కూర్చుంటారు విశ్వాసులు కొంతమంది. ఏం కావాలి? ఫ్యాన్ కావాలి. ఇంట్లోకి వెళ్తే ఫ్యాన్ కావాలి. ఇంకా ఏం కొంతమంది కష్టపడే వాళ్ళు ఉన్నారు, మీ గురించి చెప్పట్లేదు నేను. పొలం పనికి వెళ్ళి ఆ పనికి వెళ్ళి కష్టపడే వాళ్ళు, మీ గురించి చెప్పలేదు. ఇప్పుడున్న యూత్ మనం ఏ విధంగా కష్టపడ్డామో ఆ కష్టము ఆ శ్రమ ఈ దినాల్లో మన పిల్లలు కష్టపడట్లేదు. ఎంత కష్టపడట్లేదంటే, కొంతమంది అమ్మాయిల విషయం చెప్తున్నాను, అబ్బాయిల విషయం కాదు. కందిపప్పుకు శనగపప్పుకు తేడా కూడా చాలామంది అమ్మాయిలకు తెలియదు. తెలుసా మీకు? ఈ దినాల్లో ఒకరు తెమ్మంటే ఒకరు తీసుకొస్తారు. కనుక అంత సుకుమారంగా పెరుగుతున్నారు. కనుక ప్రతి మానవునిలో దాదాపు 11 రకాల సెల్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే కొన్ని కోట్ల సెల్ ఉంటాయి. సెల్ అంటే కణం అంటారు తెలుగులో. కనుక మన శరీరంలో ప్రతి అవయవము, చెయ్యి, నోరు, ముక్కు, కండ, ఎముక, ఏదైనా సరే ప్రతి అవయవం బాడీలో ఎక్కడ ఒక పార్ట్ తీసినా ఆ పార్ట్ దేంతో నిర్మితమవుతుందంటే సెల్తో నిర్మాణం అవుతుంది. కొన్ని కోట్ల సెల్స్ కలిసే మన శరీరంలో ఒక భాగము, ఒక చిన్న పార్ట్ అవుతుంది. అట్లా మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. కనుక ఇవి ఏం చేస్తాయంటే ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతుంటాయి, ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలు మళ్ళీ నూతనంగా పుడతా ఉంటాయి. అందుకే మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. కనుక సెల్లుకు, ఒక్కొక్క సెల్లుకు దాని లైఫ్ టైం ఇన్ని సంవత్సరాలు అని ఉంటుంది. ఇప్పుడు ఈ సెల్ ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ఈ సెల్ డ్యామేజ్ అయితే మనిషి చచ్చిపోతాడు. కనుక ఈ సెల్ ఎప్పుడు ఆరోగ్యం ఉంటుందంటే మన దేహంలో ఉన్న చెడు పదార్థాలు, విష పదార్థాలన్నీ చెమట రూపంలో బయటికి వెళ్తే ఆ వ్యక్తి ఆరోగ్యం ఉంటారు. కనుక మీరు రాజకీయాలు చెప్తున్నారు అనుకోద్దండి. ఎన్టీ రామారావు గురించి నేను ఒకటి విన్నాను. పొద్దున్నే తెల్లారుజాము 4 గంటలకు లేస్తాడు. ఎన్ని గంటలకు? 4 గంటలకు. ఒక ట్రాక్టరు ఆ ఇసుకను, ఎవరు చెప్పారు ఇసుకని? వెరీ గుడ్, సింధు చెప్పింది. ఒక ట్రాక్టర్ ఇసుకను ఒక్కడే అన్లోడ్ చేస్తాడు. మళ్ళీ చెప్పమంటారా? ఒక ట్రాక్టర్ ఇసుకను దించుకుంటాడు అతడే పారతో. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ అదంతా ఎత్తి ట్రాక్టర్లకు వేస్తాడు. ఎందుకు? డబ్బు లేకనా? కూలోళ్ళు లేకనా? కాదు, తన శరీరము ఎక్సర్సైజ్ కావడానికి, చెమట పట్టడానికి, తన ఆరోగ్యం ఉండడానికి కొరకే అది చేస్తాడు. మనం ఏం చేస్తాం? ఒక ట్రాక్టర్లో 4 కూలను పెట్టి పీపించుకుంటాం కదా. మన శరీరం ఎప్పుడైతే కష్టపడుతుందో, ఎప్పుడైతే చెమట మనకు విస్తారంగా కారుతుందో అప్పుడు మనం ఆరోగ్యకరంగా ఉంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం. కనుక అసలు చెమటే పట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే డ్యూటీలో ఏసీ, ఇంటిలో ఏసీ, వీలైతే కార్లు వెళ్ళే వాళ్ళు కూడా, మీ గురించి చెప్పట్లేదు, కొన్ని సీట్లు కారులో ఏసీ, వీళ్ళకి చెమటే పట్టదు. ఏమైందంటే అన్ని రోగాలు వీళ్ళకి వస్తాయి తెలుసా? బీపీ, షుగరు, థైరాయిడ్, ఇంకా మొత్తం లిస్ట్ అంతా. కోవిడ్ కూడా వీళ్ళకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ వాళ్ళలో ఎక్కువ ఉండదు అలాంటి వాళ్ళతో. అందుకనే క్యాన్సర్ కూడా త్వరగా వస్తుంది అలాంటి వాళ్ళకు.
అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆదాముతో అన్నాడు దేవుడు, నువ్వు కష్టపడి చెమటోర్చి ఆహారాన్ని సంపాదించుకుంటావు అన్నాడు. కష్టపడి చెమటోర్చి ఆహారాన్ని సంపాదించుకుంటావు. ఈరోజు చాలామంది కష్టపడకూడదు, చెమట రాకూడదు, కానీ డబ్బు రావాలి. అర్థమవుతుందా? ఇంకోసారి చెప్పమంటారా? చెమట రాకూడదు, కష్టపడకూడదు, కానీ ఏం రావాలి? డబ్బు రావాలి. అలాంటి వ్యాపారం ఏదైనా ఉంటే చేస్తాం. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి వ్యక్తి కష్టపడి చెమటోడ్చి ఆహారాన్ని సంపాదించుకోవాలి. దేవుని వాక్యం మనం ఏం చేద్దామంటే, చేతులతో పని చేయటి యందు మనము ఆశ కలిగి ఉందామని పౌలు తెస్సలోని విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. కానీ మనం కూడా మన పిల్లలకు కష్టపడడం నేర్పించాలి. చెమటొచ్చేంత వరకు పని చేయడం మనం నేర్పించాలి. మనం కూడా ఆ విధంగా కష్టపడి చేతులతో కష్టపడి సంపాదించడం మనము నేర్చుకోవాలి. కష్టం లేకుండా సుఖంగా సంపాదించడానికి మనము దాన్ని కూడా షార్ట్స్ కట్ వెడకూడదు. కనుక ఏదైనా సరే కష్టపడితేనే ఏదైనా సరే ప్రతిఫలం వస్తుంది. అది శాశ్వతకాలం ఉంటుంది, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. అందుకే తప్పుదారిలో పోయి షార్ట్ కట్లు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే అది మనకు తృప్తినివ్వదు, ఆరోగ్యం ఇవ్వదు, మన తిన్న కూడా మన ఒంటికి పట్టదు ఆహారం. అందుకనే కష్టపడడం అనేది ఈరోజు నుంచి మనం నేర్చుకుందాం. మనం మాత్రం కాదు, మన పిల్లలు కూడా చేతులతో కష్టపడి పని చేయడము, చేతులతో కష్టపడి సంపాదించడం అనేది మనము ప్రతి వ్యక్తి చేయవలసిన వారం ఉన్నాము. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఆదమ్మ వాళ్ళు పాపం చేసిన తర్వాత కాదు, పాపం చేయకముందు కూడా దేవుడు వారికి పని అప్పగించాడు. నువ్వు సేద్యపరిచి నీవు ఈ తోట కావలి కాయ అన్నాడు దేవుడు. పాపం చేసిన తర్వాత ఆ పని అది ఎక్కువ పెరిగింది కనుక దేవుడు పని చేశాడంటే, దేవుడు 6 దినాల పని చేసి 7వ దినం విశ్రమించాడు. కనుక మీరు అనుకుంటారు, ఎప్పుడో 6 సంవత్సరాల క్రితము, 6000 సంవత్సరాల క్రితము దేవుడు సృష్టి చేసినప్పుడు అప్పుడే పనిచేశాడు అనుకుంటున్నారా? లేదు. దేవుడు ఈరోజు వరకు కూడా, ఇప్పటికి కూడా, ఇప్పటికి కూడా 24 అవర్స్ దేవుడు కూడా పని చేస్తూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు దేవుడు ఏం పని చేస్తాడు అనుకొని. 1 కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయంలో రాయబడింది, ఓ అవ్వేకి, నీ విత్తినది చచ్చితే కానీ అది బ్రతకదు కదా అంటూ ప్రతి విత్తనానికి శరీరాన్ని ఇచ్చేది దేవుడే అని దేవుని వాక్యం రాయబడింది. అంటే మనం విత్తనం ఇచ్చామనుకోండి, అయిపోయింది, నీరు పోసాం, అయిపోయింది. ఈ విత్తనము ఇది పగిలి, ఇది మళ్ళీ ఫలించి, ఇది చెట్టుగా వచ్చి, అదే చెట్టుకు అదే రసాయనము, అదే చెట్టుకు అదే విటమిన్స్, అదే చెట్టుకు అదే కలరు, అదే చెట్టుకు అదే వాసన, అదే చెట్టుకు అదే రుచి ఎట్లా వస్తుంది భూమికి తెలుసా ఏంటి? మామిడి చెట్టు ఉంది అనుకోండి, మామిడికి ఆకి ఏ రుచి ఉంటుందో అదే రావాలని భూమికి తెలుసా? మామిడి చెట్టు పక్కన వేప చెట్టు వేస్తాము, ఆ చెట్టుకు సేదు రావాలని తెలుసా? భూమికి తెలియదు కదా. కనుక విత్తనం మనం వేస్తుంటే దాన్ని ఫలింపజేసేది దేవుడే అని బైబిల్లో ఉంది. అట్లా కొన్ని కోట్ల ఎకరాలు, కోట్ల మంది రైతులు వాళ్ళు వేసే ప్రతి విత్తనానికి కూడా అది ఫలింపజేసేది ఎవరు? దేవుడే. దానికి రంగులు ఇచ్చేది ఎవరు? దేవుడే. దానికి రుచి ఇచ్చే దేవుడు దేవుడే. అందుకే నాటువారిలోనూ నీరు పోయే వాళ్ళలోనూ ఏమీ లేదు, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. అంటే మనం విత్తిన దాన్ని కూడా వృద్ధి చేసేది కూడా దేవుడే. దేవుడు అంత పని ఈరోజు కూడా చేస్తూ ఉన్నాడు. ఒక అగ్రికల్చర్లోనే కాదు, దేవుడు ఇశ్రాయేలు కాయవాడు కొనుకడు నిద్రపోడు అంటే అర్థమైందంటే, ఇశ్రాయేలు ప్రజనే కాదు, మనం కూడా కాపాడుతున్నాడు. ఎట్లా అంటే నిద్రపోకుండా 24 గంటలు కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు దేవుడు, సంరక్షిస్తున్నాడు, వర్షం కురిపింపజేస్తున్నాడు, సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, ఋతుల ప్రకారం వాటిని తీసుకొస్తున్నాడు. కనుక దేవుడు తన ప్రణాళిక ప్రకారము మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో ఆయన ఈరోజు వరకు కూడా పని చేస్తూనే ఉన్నాడు. యేసుప్రభు పని చేయలేదా? యేసుప్రభు పని చేశాడు. తండ్రి, నువ్వు నాకు అప్పగించిన పనిని సంపూర్ణం చేసి నిన్ను మహింపరిచాను. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయట్లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తూ ఉన్నాడు. బోధించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే, హెచ్చరించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే, తీర్పు గురించి, పాపం గురించి ఒప్పింపజేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే,
రక్షణ కార్యం జరిగించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు వరకు కూడా సంఘములలో, విశ్వాసులలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా పని చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు పనిచేస్తున్నాడు, యేసుప్రభు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఇంకా వారికంటే మనం గొప్పవాళ్ళమా? కాదు కదా. కనుక మనం కూడా దేవుని ప్రజలంగా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రతివారు తమ చేతులతో కష్టపడవాలనని పౌలు వారిని హెచ్చరించాడు. కనుక మనం కూడా కష్టపడమని మనం నేర్చుకుందాం. మనము మన పిల్లలు కూడా కష్టపడడం అనేది దేవుని వాక్యానుసారమైనది. మనము చెమటోడ్చి కష్టపడి సంపాదించాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఉద్యోగాలు ఇస్తే దానికి కాదనట్లేదు. అందులో కూడా మనం ఏం చేయాలంటే కష్టపడాలి. అందులో కూడా మళ్ళీ షార్ట్ కట్ ఎదలగొట్టి, మళ్ళీ డ్యూటీలు ఎగరగొట్టి, పని ఎగరగొట్టి అలా కూడా మనం చేయడము అది వాక్యానుసారమైనది కాదు. మనకిచ్చిన దాంట్లో నమ్మకంగా మనము చేయవలసిన వారం ఉన్నాం. కనుక ఇది మొదటి విషయం. చేతులతో పని చేయందు మనము ఆశ కలిగి ఉండాలి. కనుక ఇది మొదటిది. తర్వాత రెండోది చూద్దాం. చూడండి, కీర్తన 42 మొదటి 2 వచనాలు. కీర్తన 42 అధ్యాయము చదవండి. తెలుసు, అందరికీ పరిచయమే. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనపడేదనో. కనుక ఇక్కడ దుప్పి నీటి వాగుల కొరకు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కనుక మన ఆశ ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద మన ఆశ మనకు ఉండాలి. ఎప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు నేను దేవునితో మాట్లాడాలి, ఎప్పుడు ఆయన ముఖదర్శనం చూడాలి అని దేవుని మీద ఆశ. మనం ఎవరైతే ఇష్టపడతామో వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు కలవాలని ఎలా ఉంటుందో, అలాగే నిజంగా దేవుని మీద మనకు ప్రేమ ఉంటే మనం దేవుని ఎడల కూడా ఆయన మీద ఆశ కల దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు. కనుక ఆ దుప్పి నీరు తాగాలనుకుంటే అది ఏం చేస్తుందంటే అది ఎక్కడో పాతగా నిలవ ఉన్న నీరు తాగదంట. ఏం చేస్తుందంటే అది పరిగెత్తుకుంటా నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడికి వెళ్ళి తాగుతుందంట. ఈ పరిగెత్తే క్రమంలో అది ఏం జరిగినా కూడా అది ఆగదంట. ఏం జరిగిన కూడా అది వెనక్కి దిగురు తిరిగి చూడదంట. అది పరిగెత్తి నీళ్లు తాగేంత వరకు అది ఎక్కడ ఆగదు. అక్కడికి వెళ్ళి ప్రవహించే జలాల నీళ్లు మాత్రమే తాగుతుంది. పులైన సింహమైన ఎక్కడన్నా గుంటలో నీరు తాగుతుంది, కానీ ఈ యొక్క దుప్పి మాత్రం తాగదు. ప్రవహించే జలాల నీరు మాత్రం తాగదు. మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి, ఈ దుప్పి పిక్చర్ చూడండి. ఎక్కడున్న ప్రవహించే జలాల దగ్గర మాత్రమే అది ఉంటుంది. నీళ్ళు ఉన్న దగ్గర, కుంటల దగ్గర నీళ్లు తాగుతున్నట్టు ఏ బొమ్మ మీరు చూడరు. అందుకనే దుప్పి నీటి వాగుల కొరకు అని, నీటి వాగులు అనే పదంలోనే అది ప్రవహించేదాన్ని వాగు అంటారు, నిలువ ఉండేదాన్ని చెరువు అంటారు. కనుక మనకు కూడా అలాంటి ఆశ ఉండాలి. ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కొరకు, దేవుని సన్నిధి వెళ్ళడానికి కొరకే, దేవుని కొరకై మనం కూడా అటువంటి తృష్ణ, అటువంటి ఆశ కలిగి మనం కూడా ప్రభు దగ్గరికి రావాలి. అందుకే రాయబడింది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనపడేదనో అంత ఆశ ఉండాలి. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు ఆదివారం అవుతుందా, ఎప్పుడు ఆరాధించాలా, అలాగే ఎప్పుడు బైబిల్ స్టడీకి వెళ్ళాలా, ఎప్పుడు సంఘ ప్రార్థనకి వెళ్ళాలి, ఎప్పుడు డోర్ టు డోర్ పరిచర్యకి వెళ్ళాలా, ఎప్పుడు నేను ఉపాసకుడికి వెళ్ళాలి, ఎప్పుడు బైబిల్ స్టడీకి వెళ్ళాలా అని మనకేముండాలంటే దేవుని గురించిన తృష్ణ, దేవుని గురించిన ఆశ మనకు ఉండాలి. కనుక ఒక దుప్పికే అంత ఆశ తృష్ణ ఉంటే ఒక విశ్వాసకి మనకెంత ఉండాలి ఆలోచించండి. కనుక దేవుడు అంటే మనకు ఆసక్తి మనకు ఉండాలి. కనుక దేవుని గురించిన ఆసక్తి. కనుక ఒకవేళ అందుకనే మనం చాలాసార్లు చాలా విషయాలు మర్చిపోతుంటాం. ఒకవేళ దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళు నన్ను కూడా మర్చిపోతారేమో అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే ఒకటి పెట్టాడు. ఏం పెట్టాడు చెప్పండి? దేవుడు ఏం పెట్టాడండి మర్చిపోతామని? బల్లను పెట్టాడు. ఆ పెట్టి ఏమనంటే నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. ఒకవేళ ఆదివారం బల్ల లేదనుకోండి, అర్థమైందా? ఆదివారం బల్ల లేకపోతే ఏమైంది? ఆదివారం ప్రజలు రారు మందిరానికి. బల్ల ఉంది కాబట్టి అయ్యే బల్లలు పాలు పొందాలి అని బల్ల కొరకైనా వస్తారు. కనుక ప్రభును కూడా మర్చిపోయే అవకాశం ఉంది. అందుకనే
మర్చిపోతారేమోనని నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడి. దేవుని వాక్యం రాయబడింది, ఆదివారమున మేము రొట్టె విడుచుట కూడుకొనగా అని రాయబడింది. కనుక ప్రతి ఆదివారం రొట్టె విరవడం అనేది వాక్యానుసారమైనది. కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే నెలకోసారి బల్ల ఇరుస్తారు, తెలుసా? అది క్రమం కాదు. కొన్ని సంఘాలలో విచిత్రం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి బల్ల ఇరుస్తారు. ఎందుకంటే పస్కా పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, పస్కా పండుగప్పుడే ప్రభు రొట్టె విరిచాడు కదా, దీన్ని ప్రభు రాత్రి భోజనం అన్నారు కాబట్టి మేము రాత్రిపూటనే రొట్టె విరుస్తామని సంవత్సరానికి ఒకసారి రాత్రిపూట స్పెషల్ మీటింగ్ పెట్టుకొని ఆ రోజు ఉపవాసం ఉండి ఆ రోజు వేరే స్పీకర్ని పిలుచుకొని కొంతమంది సంవత్సరానికి ఒకసారి బల్ల ఇరుస్తారు. బైబిల్ అలా లేదు. కనుక ప్రతి ఆదివారం రొట్టె విరుచుట, విరుచడం వేరే, తుంచడం వేరే. కనుక కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే అక్కడ జ్వరం వచ్చినానికి బన్ రొట్టె పెడతారు కదా ఆ బేకరీలో, అది తీసుకొచ్చి పెడతారు. దాన్ని తుంచడం అంటారు, విరవడం అన్నారు. గట్టిగుంటే విరవడం అంటారు, మెత్తగుంటే దాన్ని ఏమంటారు? తుంచడం అంటారు. ఆయన ఒక రొట్టెను పట్టుకొని విరిచి అనంది, విరవడం, తుంచడం కాదు. కనుక చాలామందికి కనీసం ఈ బేసిక్స్ కూడా తెలియవు. అందుకని రొట్టె గట్టిగా ఉండాలి. అది గోధుమ రొట్టె చేయాలి. ఎందుకంటే యేసుప్రభు గోధుమ గింజ చనిపోతేనే విస్తారంగా ఫలిస్తుందని తన మరణాన్ని గురించి చెప్పాడు. పాత నిబంధన గ్రంథంలో నైవేద్యంలో గోధుమ పిండిని వాడాలి. అందుకని మనము గోధుమ పిండితోనే చేయాలి, మైదా పిండితో కాదు. కనుక బేకరీలు ఏం చేస్తారంటే మైదా పిండితో చేస్తారు ఈ బన్ రొట్టె. కనుక ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చాలని ఉంది. కనుక మనం ఏం చేస్తామంటే బల్ల రొట్టెలో సాల్ట్ కూడా వేస్తాం. అందుకనే ప్రభుని మర్చిపోతామేమోనని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడి అని అన్నాడు. అందుకని ప్రభు వల్ల మనము తృష్ణ కొరు ఉండాలి. ప్రభు చేసిన బలయాగాన్ని, సిలువ యాగాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆదివారం మాత్రం కాదు, మిగతా రోజులు కూడా యేసు మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఎప్పుడు మనము ఆయనను మర్చిపోకూడదు. ఆయన అంటే మనకు ఆశ ఉండాలి, తృష్ణ మనం ఉండాలి. ఇది రెండోది. మొదటిదేమో చేతులతో కష్టపడేటందుకు మనం ఆశ కలిగి ఉండాలి. రెండోది దేవుని కొరకు మనము తృష్ణ కొని ఉండాలి, ఆశ కలిగి ఉండాలి దేవుని కొరకు. తర్వాత మూడోది 119వ కీర్తన 74 వచనం. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశ కలిగి ఉన్నాను. ఇక రాయబడింది, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తుల వారు నన్ను చూసి సంతోషించదరు. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. 119:20లో ఎడతెగని ఆశ అని రాయబడింది. చూద్దాం ఆ మాట. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. కనుక దేవుని వాక్యం మీద మనకేముండాలంటే ఆశ మనకు ఉండాలి. కనుక ఎంతవరకు దేవుని వాక్యం అంటే ఆశ ఉంటుంది? దేవుని వాక్యం చదవాలని ఆశ ఉండాలి, దేవుని వాక్యం వినాలని ఆశ ఉండాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలని ఆశ ఉండాలి, దేవుని వాక్యం బోధించాలని ఆశ ఉండాలి. కనుక దేవుని వాక్యం మీద మనము ఆశ పెట్టుకొని ఉండాలి. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో, ఈరోజు దేవుడు ఏం వెల్లడి చేస్తాడో అని మనము ఏముండాలంటే ఆశ కలిగి ఉన్నాం. మనతో ఎవరైతే బాగా నియర్ అండ్ డియర్గా ఉంటారో వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలని మనం ఇష్టపడతాం. అలాగే దేవుడిని నిజంగా మనం దేవుని మీద ఆశ ఉంటే దేవుని వాక్యం మీద కూడా మనం ఏముంటామంటే ఆశ కలిగి ఉంటాం. అందుకనే దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆకు అడక తన కాలం మీద ఫలమిచ్చి చెట్టు వలన అతడు చేయనదంతయు సఫలమగును. కనుక మన జీవితంలో చాలా ఓటమిలు ఎందుకు వస్తాయి, చాలాసార్లు ఎందుకు ఫెయిల్ అవుతామంటే దేవుని వాక్యాన్ని దివారాత్రం మనం ధ్యానించడే కారణం చేతనే. అందుకనే అతడు చేయనంత సఫలమగును. ఎవరు చేసినంత సఫలమవుతుంది అంటే దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు అంటే రాత్రంతా పగలంతా. ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి, నిజంగా గుండెల మీద చేసుకొని మేము ఒక అధ్యాయం కంటే చాలా ఎక్కువ అధ్యాయాలు చదువుతున్నాం, అవకాశం ఉన్నప్పుడని చదువుతున్నాం అన్న వాళ్ళు ఈ దినాల్లో చాలా తక్కువ. ఎందుకంటే సోషల్ మీడియాస్ వచ్చాయి కదా. ఈ సోషల్ మీడియాస్ వచ్చిన తర్వాత చాలామంది ఈ ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటారు, వీడియో గేమ్స్ లేకపోతే గేమ్స్ ఆడుకుంటూ రోజులో చాలా సమయం వెచ్చిస్తారు. కనుక నేను
ఇక్కడ నుందాల తర్వాత వెంకటపాలెంకి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక యవనస్తుడు వాళ్ళ మమ్మీ ఫోన్ ఇప్పించుకునేవాడు. ఎప్పుడు గేమ్స్ ఆడేవాడు. గేమ్స్ ఆడడం మాత్రమే కాదు, ఏం చేసేవాడంటే గేమ్స్లో డబ్బులు కూడా పెట్టేవాడు. ఏదేదో కొనుక్కోవడానికి గేమ్స్లలో అవి దానికి డబ్బులు కూడా కొనుక్కునేవాడు. వాళ్ళ అమ్మ బ్యాంక్కి లింక్ ఆ ఫోన్కు ఉంది. ఒకసారి వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే చూస్తే అమౌంట్ అయిపోయినాయి. ఎట్లా అయిపోయినాయి అంటే ఈ గేమ్స్ ఆడిపోగొట్టాడు. ఎంత పిచ్చి అంటే హైదరాబాదులో ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్ ఒకటి తెలుసా మీకు? పిచ్చి ఆసుపత్రి ఉంటుంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్తే అక్కడికి వెళ్ళి కనుక్కోండి. అందులో 100% మంది ఈ దినాల్లో పిచ్చి పట్టేది వచ్చి ఎవరంటే ఫోన్కి అడిక్ట్ అయ్యి ఈ ఫోన్లలో ఎక్కువ సమయం గడిపే వాళ్ళు పిచ్చి పట్టి అక్కడికి వెళ్తారు. తెలుసు మీకు? అందుకనే ఒకరిని ఇంకొకరు అడారంట, ఫోన్ ఎందుకు చెడిపోయింది అంటే మా అబ్బాయి చెడగొట్టాడు అని. మీ అబ్బాయి ఎట్లా చెడిపోయాడు చెప్పండి? ఫోన్ చెడగొట్టింది. మళ్ళీ చెప్పమంటారా? ఇప్పుడు అమ్మాయి గురించి చెప్తా. మీ అమ్మాయి ఎందుకు చెడిపోయింది? ఫోన్ చెడగొట్టింది. ఫోన్ ఎందుకు చెడిపోయింది? అమ్మాయి చెడగొట్టింది. కనుక ఈరోజు రోజుకు సరాసరి 8 గంటలు మినిమము యవనస్తులు ఫోన్తో గడుపుతున్నారు. అందులో మీ పిల్లలు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే 8 గంటలు, మినిమం 8 గంటలు, మ్యాక్సిమం తెలియలేదు. ఒక రోజు కనుక ఓ ఫోన్లో, ఏ ఫోన్లోనైనా సరే ఇంటర్నెట్ ఒకరోజు పని చేయకపోతే, భారతదేశం గురించి చెప్తున్నాను నేను, ఒకరోజు ఇంటర్నెట్ పనిచేయకపోతే వాళ్ళ సోషల్ మీడియాస్ వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకా ఇలాంటి ఏదైనా సరే ఒక్కరోజు పనిచేయకపోతే భారతదేశంలో కొన్ని లక్షల మంది యవనస్తులు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. నేను చెప్పింది నిజము కాదనుకుంటే మీరు మీ పిల్లలకు ఒక వారం రోజులు ఫోన్ ముట్టుకోకుండా చూడండి. అప్పుడు మీ ఇంట్లో 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఓ వారం రోజులు అంతే, ఫోన్ ముట్టుకోవద్దు అని చెప్పండి. చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి. కనుక నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు. నేను వర్తమానం అయ్యే లోపల పేరు చెప్తాను. వాళ్ళ తమ్ముని పేరు మాత్రం సన్నీ, మంచి విశ్వాసి, సేవ కూడా సమర్పించుకుంటే నేను ఎబ్రోను కూడా పంపించాను. వాళ్ళన్న పేరు కిరణ్. ఇప్పుడు గుర్తొచ్చింది, కిరణ్. ఆ వ్యక్తి పోలీసుకి వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళాలనుకొని అతను చేసిన ఒక మంచి పని అతనికి ఉద్యోగం వచ్చేటట్టు చేసింది. ఏంటి మంచి పని అంటే, అతను 6 నెలలు ఆండ్రాయిడ్ ఫోన్ కాదు, కనీసం మామూలు ఫోన్ కూడా వాడకుండా అతడు తుమ్మిడిలో మేము సేవ చేసాం. అక్కడి నుంచి విజయవాడకి వెళ్ళి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండి ప్రతిరోజు చదువుకోవడం, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ ప్రాక్టీస్ చేయడము. 6 నెలలు కష్టపడ్డాడు, జాబ్ వచ్చేసింది. మన పిల్లలకి ఎందుకు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నా ఫ్యాస్ కావట్లేదంటే ఫోన్ పక్కన పెట్టారు కదా. అందుకే ఎంసెట్ రాయి, ఈ సెట్ రాయి, ఇంకో సెట్ రాయి, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళు, ఎన్ని రాయి, ఫ్యాస్ గారు ఎందుకు గారు చెప్పండి? 6 నెలలు ఫోన్ పక్కన పెట్టారు వెళ్ళు. ఏ ఫోన్ కూడా అంటే మామూలు కీప్యాడ్ ఫోన్ కూడా వాడకుండా నేను జాబ్ సంపాదించాలి 6 నెలలు సంపాదించాడు. ఈరోజు అట్లాంటి యూత్ ఉన్నారంటారా? ఉంటే ఫస్ట్ క్లాస్ మీకే. ఏ ఎందులోనైనా సరే మీకు అసలు ఫోన్ వాడకుండా ఉంటే మీకు తిరిగేలేదు మీ కెరీర్లో. మనం ఎలా అంటే కెరీర్ పాడైనా పర్లేదు, మేము నాశనమైనా పర్లేదు, మా తల్లిదండ్రులు అందరికీ ఎప్పుడు కాబట్టి అప్పుడు డబ్బులు పంపిస్తుంటారు, మేము మాత్రం ఫోన్ వాడం. కనుక విషయం ఏంటంటే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అంతసేపు చదువుతున్నామా? 8 గంటలు ఫోన్ చూస్తున్నాం, 8 గంటలు వాక్యం చదువుతామా? కనీసం 1 గంట సేపు వాక్యము చదివే యవనస్తులు ఈరోజు ఉన్నారా? 1 గంట సేపు కూర్చున్న దగ్గర నుంచి లేకుండా 1 అధ్యాయం, 2 అధ్యాయం, 3 అధ్యాయం, 4 అధ్యాయం, 5 అధ్యాయం. కనుక నేను ఇంత ముందున్న సంఘంలో ఏం చెప్పానంటే వాక్యం చెప్పి వీళ్ళకు ఒక టాస్క్ పెట్టాను. ఏం టాస్క్ అంటే, మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది, వాళ్ళకు కూడా వాట్సాప్ గ్రూప్ ఉంది, అది ఎర్మన్ ప్రేయర్ హౌస్ గ్రూపు. వీళ్ళు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ఈరోజు అయిపోయింది, వర్తమానం అయిపోయింది కదా, రేపు నుంచి ఎవరు వాక్యం చదువుతారో ఆదికాండం స్టార్ట్ చేయాలి. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం. వాళ్ళు ప్రతిరోజు సాయంత్రము ఎన్ని అధ్యాయాలు చదివారో వాళ్ళు ఏం చేయాలి? గ్రూప్లో పోస్ట్ చేయాలి. ఈరోజు ఆదికాండమైంది, నిర్గకాండం, లేవికాండం, సంఖ్యాకాండమైంది.
అలా వాళ్ళు ఒకరొకరు ఇన్స్పైర్ చేసుకొని ఏం చేశారంటే, ఒక సండే స్కూల్ టీచరు వాళ్ళ అబ్బాయి ఫుల్ బైబిల్ మొత్తాన్ని క్లోజ్ చేసేసారు. ఎంతలో? సంవత్సరంలో కాదు, ఎంతలో? ఒక నెల లోపులోనే. ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదివారో గ్రూప్లో పెట్టేవాళ్ళు. దాన్ని చూసుకుని మిగతా వాళ్ళు కూడా చేశారు. ఒక ఆమెకి ఎంత అంటే దాదాపు 85 సంవత్సరాలు. ఆమె కూడా బైబిల్ మొత్తం చదివింది. అర్థమైందా మీకు? కనుక నేను కూడా గ్రూప్లో పోస్ట్ చేసేవాను. ఈరోజు ఎన్ని అధ్యాయాలు చదివాను, ఇంతవరకు చదివాను, ఆదికాండం అయిపోయింది, నిర్గమకాండం అయింది, లేవికాండం అయింది, 12 అధ్యాయాలు 13 అధ్యాయాలు చదివాను అని ఆ రోజు నైట్ పోస్ట్ చేసేవాడిని. అది ఇన్స్పిరేషను. అంటే మన ద్వారా ఇంకొక విశ్వాసి పురుకొల్పబడాలి, మన ద్వారా ఇంకొక విశ్వాసి మనను మాదిరిగా తీసుకొని వాళ్ళు కూడా ఆత్మీయంగా ఎదగాలి. అంతేగాని మనల్ని ఆ మాదిరిగా తీసుకొని వాళ్ళు చెడిపోకూడదు, ఎవరు కూడా, ఏ విశ్వాసులు కూడా. అందుకనే నీ వాక్యం మీద నేనేం పెట్టుకున్నాను? ఆశ పెట్టుకున్నాను. చదవడం నేర్చుకోవాలి. మనకు అర్థమైనా కాకపోయినా చదవాలి. చదువుతుంటే డౌట్స్ వస్తే నాలాంటి దైవ సేవకులు ఉన్నారు, అడగాలి. కనుక చాలామంది దైవ సేవకులు డౌట్స్ వచ్చి అడగండి చెప్తాననే వాళ్ళు లేరు ఈ దినాల్లో. కానీ మీకున్నప్పుడు వినియోగించుకోవాలి. మీకు ఏమర్థమైనా అడగాలి, తెలుసుకోవాలి, దేవుని వాక్యం చదవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చదవడం అంటే దేవుని చదవడమే. ఆదెందు వాక్యం ఉండను, వాక్యము దేవుని అదెను, వాక్యమే దేవుడు. మన వాక్యాన్ని చదువుతున్నామంటే దేవుని చదువుతున్నాం, వాక్యాన్ని తెలుసుకుంటున్నామంటే దేవుని తెలుసుకుంటున్నాం అని అర్థం. కనుక వాక్యం మీద మనము ఆశ పెట్టుకొని ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఇది మూడోది. తర్వాత 4 చూడడానికి ప్రయత్నం చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21 వచనం. రోమా 15:25. 15:21 చదవండి. ఇక్కడ నుంచి చూద్దాం. క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగల వాడనయుండి అలాగున ప్రకటించుతిని. కనుక అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, తనకున్న ఆశ మిక్కిలి ఆశగల వాడనై. పౌలుకున్న ఆశ ఏంటంటే అక్కడ రాయబడింది, క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశగల వాడనై ఉన్నాను అన్నాడు. కనుక మనకు కూడా ఏం ఆశ ఉండాలంటే సువార్త ప్రకటించని చోట్ల ప్రకటించాలి. అంత మాత్రం కాదు, ఎక్కడైతే సువార్త ప్రకటించబడట్లేదో అక్కడికి కూడా వెళ్ళి ప్రకటించాలి. అర్థమైందా? ప్రకటించదగ్గరే ప్రకటించడం కాదు, అసలు ఎవ్వరు సువార్త చేయని ఊర్లకు మనం వెళ్ళి సువార్త చేయాలి. అది పౌలుకున్న ఆశ. గత వారం చెప్పాను కదా, విజయవాడలో కోటమేస్ అని అతడు పాస్టర్ గారు కాదు, బాధగల సహోదరుడు కాదు. ఆయన ఒక విశ్వాసి మాత్రమే. తనకొచ్చే ఆదాయంలో తను సువార్త కొరకు ఒక బస్సు కొనుక్కున్నాడు. తను కొంతమంది పాస్టర్ని వేసుకొని, సరుకులు వేసుకొని ఆ మారుమూల గ్రామాలకు, కొండ జాతి ప్రజలకు, గిరిజన ప్రాంతాలకు, అడవి ప్రజల మధ్యకి వెళ్ళి ఈయనే సువార్త సౌండ్ సిస్టమ్ అంతా ఈయన తీసుకొని సువార్త పెట్టి వాళ్ళకి సరుకులు ఇచ్చి బట్టలు ఇచ్చి చెప్పేసి వస్తాడు. మనకెంతమంది గురించి చెప్పండి? మన కనీసం మన ప్రాంతంలోనే ప్రతి ఊరు, ప్రతి గ్రామము, మన పరిధి అంతా మనం చేయకపోతే ఇంకా ఎక్కడో దూర ప్రాంతాలు, ఎరగని ప్రాంతాలకు వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి? ఎవ్వరు సువార్త ప్రకటన బాణాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎవరి బాధ్యత అది? మన బాధ్యతే. కనుక ప్రభు చెప్పాడు, మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. మనకు కూడా సువార్త విషయంలో మిక్కిలి ఆశ కలిగి ఉండాలి. కనుక ప్రభుని ప్రేమిస్తున్నాం అంటే ప్రభుని ఎలా ప్రేమిస్తాను చెప్పండి? ప్రభు చెప్పిన పని వినకుండా, ప్రభు చెప్పిన మాట వినకుండా ప్రేమిస్తున్నానంటే అది ఏమవుతుందంటే పెద్ద అబద్ధం అవుతుంది. నిజంగా ప్రభుని మనం ప్రేమిస్తే ప్రభు చెప్పిన పని కూడా వింటాం. ఇప్పుడు మీరు ప్రేమిస్తున్నారు అనుకోండి, నేను పని చెప్తాను వినకుండా, అన్న మీరంటే ఇష్టం అంటే ఎట్లుంటుంది? బాగుంటుందా? అబద్ధం కదా. ప్రేమిస్తే ఏం చేస్తామంటే వారు చెప్పిన మాట వింటాం, వారు చెప్పినట్టు లోపడతాం. అలాగే యేసు ప్రభు అంటే మనకి ఇష్టం అంటే ఆయన చెప్పిన మాట వినాలి కదా. ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఆయన మనకి ఇచ్చిన పని. కనుక ఈ ఆదివారం కాదు, గత ఆదివారం కాదు, అంతకుముందు ఆదివారం కాదు, నెక్స్ట్ ఆదివారం కాదు, అంతకుముందు కాదు, ఏ ఆదివారమైనా ఒక వాక్యం గుర్తుపెట్టుకోండి.
బల్లలో యోగ్యంగా పాలు పొందడము అంటే అర్థం ఏంటంటే, మనము సువార్త ఒక్కరికన్నా కనీసం ప్రకటిస్తే మనము బల్లలో చెయ్యి వేయొచ్చు. ఒక్కరికి కూడా మనం ఈ వారంలో సువార్త ప్రకటించకపోతే, అది ఏ వారమైనా సరే, దేవుని సేవకుడైనా మీరైనా సరే బల్లలో పాలు పొందితే ఆ వ్యక్తి అయోగ్యంగా బల్లలో పాలు పొందినట్టే. అందుకనే మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ఆయన మరణమును ప్రచురించుదురు. మీరు అవకాశం ఉంటే ప్రకటించండి, అవకాశం లేకుంటే ప్రకటించండి అని ప్రభు చెప్పలేదు. అది రూల్ అంతే. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ఆయన మరణాన్ని ప్రచురించండి. అంటే యేసుప్రభు ఎందుకు మరణించాడో మనము తెలియచెప్పాలి, అప్పుడు బలులు చేయాలి. చూడండి ఈరోజు ఎంతమంది బలులు పాల్పొందుతున్నారు. మీరు నిజంగా ఒక్కరికైనా సువార్త ప్రకటించారా? ఒక్కరు కూడా ప్రకటించకుండా ఈరోజు మీరు బల్లలు చెయ్యలేస్తారు అంటే అంత భయం లేదు ఈరోజు చాలామందికి. అందుకనే మీలో అనేకులు బలహీనలు ఉన్నారు, అనేకులు రోగులు ఉన్నారు, చాలామంది కొద్దిమందిగా నిద్రిస్తున్నారు. ప్రతి ఆదివారము ప్రతి సంఘంలో మెజారిటీ పీపుల్ 70% ప్రజలు ఒక్కరికి సువార్త చెప్పకుండా అయోగ్యంగా ప్రతి సంఘములో బలలు పాల్పొందుతున్నారు. వాళ్ళకు భయం లేదు, ఏం లేదు. బైబిల్ చెప్పిన మాట నేను చెప్తున్నా. అనేకులు చాలామంది అనంది, కొద్దిమంది కాదు. కొద్దిమంది మాత్రం ప్రభుకు నమ్మకంగా సంఘంలో సువార్త ఉన్న లేకపోయినా వ్యక్తిగతంగా చేస్తారు, కలిసినప్పుడు చెప్తారు, కరపత్రికలు ఇస్తారు, వ్యక్తిగత సాక్ష్యం చెప్తారు, ఏదో ఒక రకంగా సువార్త చెప్తారు. కానీ చాలామంది ఒక్కరు కూడా సువార్త చెప్పారు. ఆదివారం వస్తారు అంతే, మళ్ళీ ఆదివారం వరకు రారు. ఆదివారం కూడా అంటే మీటింగ్ వస్తారు, వెళ్తారు, ఆరాధన చేస్తారు, బల వెళ్ళిపోతారు, ఇంకంతే. మళ్ళీ మధ్యాహ్నం వారం అంతా సువార్త ఎవ్వరికి చెప్పరు, మళ్ళీ వస్తారు, మళ్ళీ బల తీసుకుంటారు. కనుక తీర్మానం చేసుకోండి, బల్లలో పాలు పొందాలంటే యోగ్యత ఏంటంటే సువార్త ప్రకటించాలి. లేకపోతే ప్రతి విశ్వాసంగా బలలో పాలు పొందినట్లే. ఈ దినాల్లో దేవుడు మనకు ద్వారం తెరిచే ఉంచాడు. భవిష్యత్తులో ఇంకెప్పుడో చెప్పలేం. మళ్ళా బీజేపీ గవర్నమెంట్ వచ్చి సువార్తకి వెళ్ళి కొట్టడము, తిట్టడము ఏదో చేస్తే అప్పుడు సంగతి వేరే. కనుక అప్పుడు కూడా వ్యక్తిగత సువార్తకు ఏం అభ్యంతరం ఉండదు. దాన్ని పర్సనల్ ఎవాంజలిజం అంటారు. మనం ఒక వ్యక్తిని కలిసినప్పుడు మాటల్లో మనం ప్రభువుని గురించి 2 మాటలు చెప్తాము, అది వ్యక్తిగతం. అంతేగాని అందరూ వెళ్ళి చేసే అది వేరే, ఇది వేరే. కనుక ఆ విధంగా మనం ఏం చేద్దామంటే ఈ రోజు నుంచైనా సువార్త ఎవరికి ప్రకటించకుండా నేను బల్ల తీసుకోను అని తీర్మానం చేసుకొని, ప్రభా గత వారంలో నేను చేయలేకపోయాను, క్షమించు ప్రభా అని సమాధానపడి మనం బల్లలో పాల్పొందుతాం. ఇది పౌలుకున్న మిక్కిలి ఆశ ఏంటంటే సువార్త క్రీస్తునామం ఎరగని చోట్ల సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉన్నాను అన్నాడు. మనం కూడా అంతే. మన ఏరియాకు ప్రకటించడం మాత్రమే కాదు, ఎవరు ప్రకటించిన ప్రాంతానికి కూడా మనం వెళ్ళి ఏం చేయాలంటే సువార్తను ప్రకటించవలసిన వారం ఉన్నాం. దాని గురించి మనము మిక్కిలి అంటే ఆశ కలిగి ఉండడం వేరే, మిక్కిలి ఆశ కలిగి ఉండడం వేరే. ఇది 5వది. తర్వాత 6 చూడడానికి ప్రయత్నం చేద్దాం. మనకు తెలుసు 84వ కీర్తన 2వ వచనం. కీర్తన 84:2. యెహోవా మందిర ఆవరణంలో చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. చాలు, ఇక రాయబడింది దేవుని మందిరావరణం చూడవాలనని మనకేముండాలంటే ఆశ ఉండాలి. కనుక నిజంగా ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తే దేవుని మందిరాన్ని కూడా ప్రేమిస్తాడు. కనుక ఎన్నిసార్లు రావాలి అంటే దేవుని వాక్యం రాయబడింది, మనకు అవకాశం ఉన్నప్పుడు అంత దేవుని వాక్యంలో ప్రతిదినము దేవాలయంకు తప్పక కూడుకొనుచుండిరి అన్నది. కనుక మనం ప్రతిరోజు దేవుని మందిరానికి రావడం అనేది వాక్యానుసారమైనది. కనుక దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. దేవుని మందిరానికి వెళ్ళాలని మనకు తృష్ణ కలిగి ఉండాలి. మన శరీరము ప్రాణము కూడా ఆనందంతో కేకలు వేయాలంట. అంటే మందిరానికి అంత సంతోషంగా రావాలని దేవుని వాక్యం ఉంది. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మందిరానికి వచ్చిన తర్వాతనే మనం ఏం చేస్తామంటే పాటలు మందిరానికి వచ్చిన తర్వాతనే పాడతాం. దేవుని వాక్యంలో ఏమనుందంటే
ఆ, ఒక మాట చదువుదాం. 100వ కీర్తన 4వ వచనం చదవండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. అంటే మందిరానికి వచ్చిన తర్వాత కాదు, రాకమునిపే అక్కడ రాయబడింది కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో. అంటే ఆ గుమ్మంలో నుంచి వచ్చేటప్పుడు ఏం చేసుకోవాలంటే కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. కనుక పాట ఎప్పుడు పాడతామంటే సంతోషం ఎక్కువైతే పాడతాం. దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక ఒకరికి సంతోషం కలిగినా అతడు ఏం చేయాలి? కీర్తనలు పాడవాలని. నిజంగా నువ్వు మందిరానికి రావడం సంతోషమైతే మందిరం లోపలికి వచ్చిన తర్వాత కదా, అక్కడి నుంచి పాటలు పాడుకుంటూ వస్తాం మందిరానికి. కనుక భక్సింగ్ గారు జహోషమ్మలో ఏం చేసేవాడంటే సంవత్సరానికి ఒకసారి ప్రేమ విందు పెట్టేవాడు. ప్రేమ విందు ఎట్ట పెట్టేవాడంటే సంఘం డబ్బులతో వీళ్ళే అన్నీ వండి పెట్టడం కాదు, అది కాదు ప్రేమ విందు. భక్సింగ్ గారు ఉన్నప్పుడు ఏం చెప్పేవారంటే మీరందరూ విశ్వాసులందరూ మీ ఇంట్ల దగ్గరే మీరు ఎంతమందో అంతమందికి వండుకొని కనీసం ఒక ఇద్దరికి ఎక్స్ట్రా మీరు వండి, మీరు ఏ ఐటెం వండుకుంటారో అది వండుకొని మీ ఇంటి దగ్గర నుంచి మందిరానికి వచ్చేంత వరకు పాటలు పాడుకుంటారండి అని చెప్పేవాడు కదా. అప్పుడు విశ్వాసులందరూ కూడా ఒకరు వెజ్ వండితే, ఒకరు నాన్ వెజ్ వండితే, ఒకరు స్వీట్లు వండితే, ఒకరు ఇంకోరు వండితే, అట్లా ఇష్టం వచ్చిన ఐటెము వాళ్ళు ఏం చేశారంటే వండుకొని ఇంటి దగ్గర నుంచి ఏం చేసేవాళ్ళంటే పాటలు పాడుకుంటా జహోషమ్మకు వచ్చేవారు. వచ్చేటప్పుడు ఏం జరిగేదంటే ఈ వీధి నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు, ఆ వీధి నుంచి కొంతమంది వచ్చారు, వీళ్ళందరూ వెళ్తే అక్కడ ఇంకా కొంతమంది, అలా సమూహము పాటలు పాడుకుంటా జహోషమ్మకి వెళ్ళేవారు. ఎంత సంతోషంగా వెళ్ళేవారు దేవుని మందిరానికి. ఇప్పుడు మనం చాలా సంఘాలు ఏంటంటే మందిరానికి రావాలంటే తలనొప్పి, ఏం వెళ్తావులే కదా. అలాంటి సంతోషాలు ఈ దినాల్లో లేవు. ఏమొచ్చంటే ఆ స్థానంలో అన్ని రాజకీయాలు వచ్చాయి ఈ దినాల సంఘాలు. కనుక అలా సంతోషంగా వచ్చేవాళ్ళు వండుకొచ్చి అన్నీ ఏం చేసేవాళ్ళంటే అక్కడ అప్పగిస్తే వాళ్ళన్నీ వైట్ రైస్ అంతా సపరేట్గా, కలర్ రైస్ అంతా సపరేట్గా, నాన్ వెజ్ అంతా సపరేట్గా, కర్రీస్ అన్ని సపరేటు, పచ్చళ్ళని సపరేట్గా పెట్టి అందరిని కూర్చోమని అన్ని వెరైటీస్ అందరికి కొట్టించేవాళ్ళు. ఎంత సంతోషంగా ఉండేదండి. ఈరోజు అలాంటి దినాలు చూడలేకపోతే, ఎందుకంటే మనిషికి ప్రేమ తగ్గిపోయింది, స్వార్థాలు పెరిగిపోయినాయి. మేము తుమ్మిళ్ళు ఉన్నప్పుడు కూడా అలాగ చేసేవాళ్ళం. సంవత్సరానికి ఒకసారి జనవరి ఫస్ట్ వీక్లో ప్రేమ ఎందుకు పెట్టేవాళ్ళం. జనవరి ఫస్ట్ వీక్లో పెట్టినప్పుడు వాళ్ళు వండుకొచ్చేవాళ్ళు. అందరు ఇక్కడ ఉన్న బ్రదర్స్ ఏం చేసేవాళ్ళంటే అన్నీ సపరేట్ తీసి తర్వాత ఆరాధన అయిపోయినాక అందరూ వడ్డించేవాళ్ళు. మేము ఉన్నంతవరకు చేసాం ఆ పరిచర్య. కనుక అది దేవుని మందిరానికి ఎట్లా రావాలి? సంతోషంతో పాటలు పాడుకుంటూ దేవుని ఆవరణలో ప్రవేశించాలి. కనుక దేవుని మందిరం విషయంలో మనము ఆశ కలిగి ఉండాలి. చివరిగా 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ చాలు. కనుక దేవుని రాకడ కొరకు, ఆయన ప్రత్యక్ష కొరకు మిగుల ఆశతో మనం అపేక్షించాలి. ఎప్పుడు ప్రభు వస్తాడో, ఎప్పుడు కొనిపోబడాలి, ఎప్పుడు ప్రభు వస్తాడో, ఎప్పుడు నేను వెళ్ళిపోవాలా అని ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. ఈరోజు చాలామంది అలా లేదు. రేపేం చేయాలి, సంవత్సరం తర్వాత ఏం చేయాలి, 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి అని ఎంతకున్న వీటి మీదనే మనసు ఉంచుతున్నారు. కానీ అయ్యో ప్రభు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోవాలి, ప్రభు నువ్వు ఎప్పుడు వస్తావు అనేది ఈ దినాల మనం చేయట్లేదు. అందుకని బైబిల్లో చిన్న ప్రార్థన, చివరి ప్రార్థన ఏంటంటే ప్రభువైన యేసు రమ్ము అనే చిన్న ప్రార్థన. కనుక యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. వస్తున్నానప్పుడు ఏమనాలి? రమ్మనాలి. ఇప్పుడు నేను అన్నాను, అన్న మీ ఇంటికి వస్తానంటే మీరు ఏం పలకలేదు. మళ్ళీ అన్నాను, అన్న మీ ఇంటికి రావాలనుకున్న విజిటింగ్ అంటే ఏమనలేదు. అక్క మీ ఇంటికి రావాలనుకున్న విజిటింగ్ అంటే మీరు ఏం పలక, రమ్మని వద్దండి. ఏమనుకోవాలి నేను? చెప్పండి. రమ్మనని అనాలి, వద్దనాలి. ఏమనుకుంటే మెదలకుంటే ఏమనుకోవాలి నేను? చెప్పండి.
అంతే. యేసు ప్రభు కూడా అంతే. ఇదిగో నేను త్వరగా వస్తున్నా అంటే మనం రమ్మనట్లేదు, వద్దనట్లేదు. మెదలకుండా ఉంటే ఏమనుకుంటారు ప్రభు, వీళ్ళకి ఇష్టం లేదులే, ఏం తర్వాత వెళ్ళొచ్చులే అనుకుంటాడు ప్రభు. అందుకే ఆలస్యం చేసేది. మనకేముండాలంటే ఆశ ఉండాలి. ప్రభువైన యేసు త్వరగా రమ్ము, ప్రభా యేసు త్వరగా రమ్ము అనే ప్రార్థన మనం చేయటం. అలాంటి ఆశ మనకు లేదు. ఎప్పుడు ఇక్కడ ఏం చేద్దామా, ఈ ఊళ్ళో ఏం చేద్దామా, ఎలా సెటిల్ అవుదామా, ఇంకేం చేసుకుందామా, ఇంకా దీని గురించి ఉందే కానీ ప్రభా నువ్వు రా, ఈ లోకంలో, ఈ పాడు లోకంలో, పాపలోకి ఎంతకాలం నేను ఇలా ఉండాలి, ప్రభా నువ్వు వస్తే నిన్ను చూస్తాను, నీతో కూడా ఉంటాను, పరలోక రాజు నిత్యత్వం అంతా సంతోషంగా ఉన్నాను, అంతకంటే నాకేమొద్దు అన్న ఆశ మనకి ఈరోజు లేదు. కనుక దాదాపు 7 విషయాలు చూసాం. కనుక మనము ఆత్మ సంబంధ విషయాల మీద ఆశ కలిగి ఉండాలి. రక్షణ మీద మనం ఆశ కలిగి ఉండాలి. ఒకవేళ 7 విషయాలు ఏది లేకపోతే కనీసం ఈరోజు అయినా సరే ప్రభా నన్ను కనికరించు, ఈ రోజు నుంచైనా నేను 7 విషయాల్లో నేను ఆసక్తి కలిగి ఉంటాను, మిక్కిలి ఆశ కలిగి ఉంటాను అని ఒక తీర్మానం చేసుకున్న తర్వాత మాత్రమే బలలో పాల్పొందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యంలో ప్రభు మనతో మాట్లాడాడు కనుక విన్న వాక్య ప్రకారం ఒక తీర్మానం చేసుకుందాం. ఇది అలవాటుకు తీసుకునేది కాదు, ఆచారం తీసుకునేది అంతకంటే కాదు. కనుక దేవుని వాక్యం మనతో వెల్లడైంది కనుక ఎవరికి వారే వ్యక్తిగతంగా దేవుని వాక్యం మనతో హెచ్చరించిన కొలది, దేవుని వాక్యం మరలా మనం జ్ఞాపకం చేయకొలది మనం తీర్మానం చేసుకొని ప్రభు దగ్గర సరి చేసుకొని బలలో యోగ్యంగా పాలు పొందబద్దలమైంటున్నాం.